నిన్నటి నుంచి ప్రారంభమైన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా శుభారంభం చేసింది. బులవాయ వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో గురువారం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. యుఎస్ఏ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ వేట షురూ చేశారు. టాస్ ఓడిన అమెరికా తొలుత బ్యాటింగ్ చేసి భారత బౌలర్ల దాటికి 107 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో డిఎల్ఎస్ ప్రకారం మ్యాచ్ ను 37 ఓవర్లు కుదించి 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 17.2 ఓవర్లలోనే ఛేదించేసింది. అయితే యుఎస్ఏని తక్కువ పరుగులకి ఆల్అౌట్ చేయడంలో హెనిల్ పటేల్ ప్రదర్శన అద్భుతం. అతను 5 వికెట్లు తీసి అమెరికా పతనాన్ని శాసించాడు. అండర్-19 స్థాయిలో హెనిల్ పటేల్ కనబర్చిన ఈ ప్రదర్శన చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులోకి మరో నాణ్యమైన పేసర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ టోర్నీ ఆరంభంలోనే ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అమెరికా బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు. హెనిల్ దిలీప్ భాయ్ పటేల్ ఫిబ్రవరి 27, 2007న గుజరాత్ లోని వల్సాద్ లో జన్మించాడు. కుడి చేతం వాట మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన హెనిల్ దేశవాళీ క్రికెట్ లో గుజరాత్ అండర్-19 జట్టు తరపున ఆడుతున్నాడు. గత కొంతకాలంగా అండర్-19 వన్డేలు, టెస్టుల్లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బంతిని 2 వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం అతని ప్రత్యేకత. తన ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తే త్వరలోనే టీమిండియాలోకి మరో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ దొరికినట్టే.